మొత్తానికి చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరగబోతున్న ఈ సమావేశం ఎన్నికల ముందు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి నేతృత్వంలో ఈ విస్తృత కార్యకర్తల సమావేశం జరగబోతుంది. కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అంజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. మొత్తానికి చాలా రోజుల తర్వాత విస్తృత సమావేశం పెట్టారు. అప్పుడెప్పుడు ఎన్నికల ముందు జరిగిన మీటింగ్, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఎట్లా అనిపిస్తుంది? ప్రజా తీర్పును గౌరవించాలి కదా, కాబట్టి ఇన్ని రోజులు మేము కొత్తగా ప్రజలకు వేరే పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, అట్లని మేము మౌనంగా ఉన్నాం. అంటే మా కార్యక్రమం ప్రజలకు సేవ చేస్తున్నాం కానీ బహిరంగంగా వేరే విమర్శలు అవేం చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నది కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఏంటంటే మా కార్యకర్తలకు సృష్టి అంటే ఉన్న విషయాలు వాస్తవాలు మనం చెప్పుకుంటే చాలు, మనం. ఎందుకంటే మనం అప్పుడు ప్రచారం చేస్తూ వెనుకబడిపోయినాం మా ఎలక్షన్లో. అంటే ఉన్న కేసీఆర్ ఎంతో కష్టపడి రాదన్న తెలంగాణ, సాధ్యం కాదన్న తెలంగాణను ఎవరు ఊహించని విధంగా ఎంతమంది అవమానించినా అవహేళన చేసినా అన్నిటికి తట్టుకొని ఆయన తెలివితోటతోటి గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి తెలంగాణ తెచ్చాడు. తెచ్చిన తెలంగాణను అన్ని ప్రాంతాలు అన్ని కులాల విషయాలు ఆయన గుర్తు కాబట్టి ఊహించని విధంగా అభివృద్ధి చేసి భారతదేశంలో సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి పథకంలో కానీ భారతదేశంలో మా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపాడు. ఆ విషయం మేము చెప్పుకోలేకపోయి ఎన్ని చేసాడు. రైతులకు కేసీఆర్ చేసినట్టు ఎవరైనా చేసిరా? తొలుత రాగానే చెల్లు బాగా చేయించాడు. మన మిట్ట ప్రాంతాల్లో చెల్లు బాగా వస్తే గ్రౌండ్ లెవెల్లో వాటర్లు పెరిగినాయి, బోలు మంచి నడిచే పంటలు అయినాయి. అదేవిధంగా రైతు బంధు ప్రపంచం లెక్కన ఉన్నదా? ఎక్కడ లేకున్నది కదా. కళ్యాణ లక్ష్యం ఎవరైనా పెట్టిరా? పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఏమైనా పైలు ఇచ్చిరా? ఇట్లా కేసీఆర్ కిట్గా ఎన్నో రకాల, అది ఒక్కటి కాదు ఎన్నో రకాల విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎన్ని గురుకుల పాఠశాలలు, అన్ని కులాలకు వెనుకబడిన కులాలకు అందరికి కూడా మంచి గురుకుల మన నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం పెట్టి చదివించాడు.